సో సలార్కి సంబంధించినటువంటి మొట్టమొదటి టికెట్ ని రాజమౌళి గారు కొనుగోలు చేశారు. సో ఈ పిక్చర్ వెనకాల చూస్తున్నారు కదా, మైత్రి మూవీ మేకర్స్ అధినేత, అలాగే పక్కన ప్రభాస్ గారు, ఆ పక్కన సలార్ లో యాక్ట్ చేసినటువంటి మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. సో ఈయన దేవా క్యారెక్టర్ యాక్ట్ చేశారు ప్రభాస్ గారు, ఈయన వరదరాజ్ మన్నార్ క్యారెక్టర్ యాక్ట్ చేశారు, అలాగే మన ప్రశాంత్ నీల్ గారు, రాజమౌళి గారు. సో రాజమౌళి గారికి అందజేస్తున్నారు సలార్ టీం అందరూ కలిసి. సో రాజమౌళి గారు ఫ్యాన్స్ కంటే ముందుగా ప్రభాస్ గారికి రాజమౌళి గారికి ఉన్నటువంటి బాండింగ్ గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రతి సినిమాకి ప్రభాస్ గారికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు రాజమౌళి గారు, ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ. సో ఇప్పుడు సలార్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి గారు మొట్టమొదటి టికెట్ ని ఆయన కొనుగోలు చేయడం జరిగింది. అలాగే టికెట్ రేట్ ఎంత అనుకుంటున్నారు? బేసిక్లీ ఫ్యాన్స్ మొదటి రోజు టికెట్ ఎంతన్నా సరే కొనేసి వెళ్ళిపోతుంటారు. 1000 రూపాయలు అయినా సరే కొనేస్తారు, ముందు వెనక ఆలోచించరు. డైహార్డ్ ఫ్యాన్స్ అలా ఉంటారనమాట. సో ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. 1000 అయినా 2000 అయినా 5000 అయినా సరే కొనేస్తుంటారు ఫ్యాన్స్. సో సినిమా చూసేయాలి, మొదటి రోజు మొదటి ఆట షో చూస్తే గానీ వాళ్ళకి నిద్ర పట్టదనమాట. సో సినిమా రిలీజ్ కి 1 వీక్ ముందు నుంచే కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటారు. ఇంకా 2 రోజు ముందు, 1 రోజు ముందు, ఇలా రోజు పెరిగే కొద్దీ కూడా నిద్ర కూడా పోరు. ఖచ్చితంగా ఫ్యాన్ షో అనేది, బెనిఫిట్ షో అనేది చూసేయాలి. సో మరి రాజమౌళి గారికి కూడా ఖచ్చితంగా ఆ ఎక్సైట్మెంట్ అనేది ఈ సలార్ ట్రైలర్ చూసిన తర్వాత పుట్టిందో ఏమో తెలియదు కానీ మొట్టమొదటి టికెట్ అయితే ఆయన కొనేసుకున్నారు. సో ఈ పిక్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. అయితే ఫ్యాన్స్ అయితే 1000 రూపాయలకి, 2000కి, 5000కి అయితే కొంటారు ఫ్యాన్స్ కాబట్టి. మరి రాజమౌళి గారు ఎంత పెట్టి కొనుక్కున్నారు ఆ టికెట్ అనుకుంటున్నారా? అక్షరాల 10,116 రూపాయలు. 10,116కి ఆయన ఆ టికెట్ ని కొనుగోలు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ పిక్చర్ అయితే బాగా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఈ పిక్చర్ అనేది వైరల్ అవుతుంది. మరి ఇంటర్వ్యూ చేసినటువంటి రాజమౌళి గారు ఇంటర్వ్యూ తదనంతరం ఆ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఈ టికెట్ ని కొనడం జరిగిందట. మరి ఇంటర్వ్యూ మొత్తం ఏం డిస్కస్ చేశారు, ప్రభాస్ గారికి మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి, అలాగే ప్రశాంత్ నీల్ గారికి రాజమౌళి గారు అడిగినటువంటి ప్రశ్నలు ఎలాంటివి, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు ఎలాంటివి అని చెప్పేసి రాజమౌళి గారు చేసినటువంటి ఇంటర్వ్యూ కోసం ప్రభాస్ కి సంబంధించినటువంటి డై హార్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.